నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారం లాగే ఈ వారం కూడా మనం వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. మరి ఈరోజు ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్లో ఈ వారంలో యుద్ధం సమసిపోయింది. అలాగేంటంటే స్టాక్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి. సో స్టాక్ మార్కెట్లో వచ్చే వారం ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం ఎలా ఉన్నాయి, అలాగే ఏంటంటే జాతీయ అంతర్జాతీయ పరిణామాలు స్టాక్ మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపబోతున్నాయి, రిలయన్స్ ఐపీఓ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కోసం తెలుసుకోవడం కోసం, అలాగంటే వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి మూర్తి గారు. ఎస్ సార్, ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, సార్ సార్ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే రెండు రోజులు 3 రోజులు మేము మిమ్మల్ని మిస్ అయిపోయాం సార్. సార్ ఎస్ సార్, ఎస్ సార్. సార్ సో సార్ లాస్ట్ వీక్ చూస్తే మనకేంటి వార్ సెటిల్ అయిపోయింది, ఇద్దరు సైన్ చేశారు లేదా సైన్ చేస్తున్నారు అనేది అది పాజిటివ్ న్యూస్ కదా మండేకి వచ్చేది. అవును అవును సార్, అవును. డెఫినెట్ గా 231 పాయింట్స్ మండే అయితే. సో అదే ఎఫెక్ట్ నెక్స్ట్ డే కూడా 16th కూడా 135 పాయింట్స్. సో అది కొంచెం అంటే థర్డ్ డే కాబట్టి 97 పాయింట్స్, అంటే 3 days 4 days కంటిన్యూస్ గా. అంటే అంత ముందు రోజు ఫ్రైడే నుంచి కూడా ఉంది, అంటే 5 day విన్నింగ్ స్ట్రీక్ అనుకోవచ్చు. కంటిన్యూస్ గా పెరిగింది మార్కెట్. ఎప్పుడైనా సరే కంటిన్యూస్ గా 3 రోజులు కానీ 4 రోజులు కానీ 5 రోజులు పెరిగినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రిట్రేస్మెంట్ వస్తుంది సర్వసాధారణం. అదొక ఎత్తు అయితే మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేసింది అనేది ఒక ఎత్తు. సో అందుకని మన మార్కెట్ కూడా కొంచెం తీసుకుంది. దాంతో పాటు 5 days పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అన్నట్టు. అంటే ఏదైనా ఉంటే పడుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ మంది అమ్మే ఛాన్స్ ఉంటాయి కదా ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంటే నిఫ్టీ 4 to 5% పెరిగినప్పుడు మళ్ళీ 2.5% తగ్గింది. అంటే ట్రెండింగ్ పాజిటివ్ లోనే ఉంది, కానీ రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. ఇట్లాంటివి చూసే మనం అనుకుంటాం. అంటే వారానికి చూస్తే నిఫ్టీ 390 పాయింట్స్ ప్లస్, బ్యాంక్ నిఫ్టీ 871 పాయింట్స్ ప్లస్, సెన్సెక్స్ 1274 ప్లస్. ఈ వారం మనం అనుకున్నట్టుగానే ప్లస్ లోనే ఉంది. ఫైన్, ఫెంటాస్టిక్. అంటే ట్రెండింగ్ లో ఉన్నాం. ఇక ట్రెండింగ్ లోనే ఉంది. ఇక ఆయన యుద్ధాన్ని ఆపే ధైర్యం, యుద్ధాన్ని ఆపే డబ్బులు కరువు అవుతాయి ఆయనకి. సో డెఫినెట్ గా ఇంక యుద్ధం చేసే ధైర్యం ఉండదు. సో ఎట్టి పరిస్థితిలో సిగ్నేచర్ ఎలక్ట్రానిక్ గా సిగ్నేచర్ చేశారు. ఒక చూడండి, ఆయన వెళ్లకుండా జేడీ వ్యాన్స్ పంపించి జెనీవా, ఫస్ట్ జెనీవా అన్నారు, తర్వాత స్విట్జర్లాండ్ అన్నారు, మళ్ళీ జెనీవాకు పంపించారు. ఇప్పుడు ఆయన్ని పంపించే సిగ్నేచర్ చేయడానికి రేపు పొద్దున ఏదన్నా అయినా జేడీ వ్యాన్స్ ఆయన మీద నెట్టేయడానికి అన్నట్టు. సో ఎంత స్కేప్ కోటింగ్ చూడండి అసలు ట్రంప్. దారుణానికి దారుణం అన్నమాట. ఒక మెలోని వేరే కంట్రీ ఆమెను పట్టుకొని ఆ రకంగా కామెంట్ చేయడానికి కూడా చెప్పబుద్ధిగా అట్లా నాకు. ఆ రకంగా అంటే ఆమె పైనుంచి కింద దాకా మొత్తం A to Z ఏకి పడేసింది ఆమె. అసలు ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఇంత దారుణంగా చేస్తారని అనుకోలేదు. చిన్నపిల్లాడు అయ్యడం ఏంటండి. అవును, అసలు ఒక లేడీని ఎంత మర్యాద చూడాలి, అసలు ఆ లేడీని అంత దారుణంగా ట్రీట్ చేయడం అనేది నిజంగా దే ఆర్ డిగ్రేడింగ్. రియల్లీ దే ఆర్ యుఎస్ ఇస్ డిగ్రేడింగ్, యుఎస్ డాలర్ ఇస్ డిపేవింగ్. అవును, దారుణాది దారుణం. అంటే ఆడవాళ్ళని ఎంత ఇచ్చేయాలో అంత వర్క్ ఉండాలి, కానీ మరి ఇంత దారుణంగా. అంటే ఆ అన్నది కూడా నీకు ఇది కొత్త ఏం కాదు కదా, నీకు అలవాటే కదా అంది. స్వానుభవం చూడండి మరి అది చూస్తే. అందుకని డెఫినెట్ గా వరల్డ్ మార్కెట్ చూస్తే అన్ని పాజిటివ్ ఉన్నాయండి, బ్రహ్మాండంగా పాజిటివ్ ఉన్నాయి. మనమే ఇంకా హైక్ దూరంలో ఉన్నాం సార్. ఈ మధ్య తీసుకుంటే G7 ఫ్రాన్స్ లో జరిగింది. మనకు కూడా మంచి రాయల్ ట్రీట్మెంట్. అంటే మన మెంబర్ కాకపోయినా మనకి ఇంపార్టెన్స్ G7 లో పెరుగుతోంది. అవునండి, అవును. మీరు ఆ G7 మీటింగ్ చూడండి, మోడీకి ఇచ్చిన ఇంపార్టెంట్ ట్రంప్ కి ఇవ్వలేదు అక్కడ. అవును, అవును. అందరూ కూడా ఏకాకం చేశారు ఆయన. ఈయన ఆ దెబ్బకు తట్టుకోలేక మోడీ చెయ్యి వదలలేదు. అవును, అంటే ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇంకా మీరు యుద్ధాలు కోరుకోరు, ఇండియా మంచిది, అది అంటే ఈ రకంగా అనమాట. సో డెఫినెట్ గా ఎందుకంటే చేసిన పాపం ఎక్కడికి పోదు, వెనక్కి తిరిగిస్తుంది కర్మ అన్నట్టుంది కదా. డెఫినెట్ గా ఓవర్ ఏ పీరియడ్ ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మనీతో ఆడుకున్నాడు ఆయన. అది దారుణం. ఎందుకంటే 8,000 9,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా ఎవరు చేస్తున్నారు? బ్యాక్ ఎండ్ లో పైకేమో ఇద్దరు పోట్లాడుకున్నట్టు నటిస్తున్నారు, వెనకేమో బ్యాక్ ఎండ్ లో మన ఎలాన్ మస్క్ మెయింటైన్ చేస్తాడు ఇవన్నీ.
ఓకే. ఆహాహా! ఓకే. ఓకే. ఇద్దరికి పోర్టల్ ఇద్దరికి ఏదో విడిపోయినట్టుగా ఇట్లా ఇది చేస్తున్నారు. సో చీకటి డెఫినెట్‌లీ ఒప్పందం. బ్యాక్ ఎండ్ మొత్తం ఆయన మెయింటైన్ చేస్తాడు మొత్తం అకౌంట్స్ అన్ని. అయ్యో! ఇది చీకటి ట్రేడింగ్ ఒప్పందం మొత్తం చేసుకున్నారా? 5 మినిట్స్ ముందు అమౌంట్ వస్తది. ఇవన్నీ కూడా దిగినాక వస్తాయండి. దారుణంగా వస్తే ఈవెన్ దే మే పుట్ ఇన్ జైల్ ఆల్సో. ఈసారి మట్టుకు వదలరు. అంతే కదండి ఎందుకంటే మరి. అంతే అంతే ఉన్నారు. కదా. హ్మ్. మేబీ ఈ పోను పార్టీలో కూడా ఇది వస్తుంది కాబట్టి నవంబర్ కి మనం మంచి న్యూస్ వినొచ్చు. మనమే కాదు 195 దేశాలు మంచి న్యూస్ వినొచ్చు. నవంబర్‌కే. ఓకే. డెవలప్డ్ కంట్రీ అన్నప్పుడు వేరే డెవలపింగ్ కంట్రీస్ కి చిన్న చిన్న కంట్రీస్ కి సపోర్ట్ చేయాలి, పైకి లాగాలి, ఛానల్ చేయాలి. అవును. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రకంగా ఈ ఫస్ట్ నుంచి కూడా దారుణం చేశారు కదా. ఇరాక్ ను ఇరాన్ కి 20 ఏళ్ళు యుద్ధం పెట్టింది ఎవరండి? యుఎస్ఏగా. 20 సంవత్సరాలు కొట్టుకున్నారు వాళ్ళు. అవునండి. తర్వాత ఏం చేశారు? సద్దాం ఉరి తీశారు. అవును. సద్దాంతోనే గొడవ చేయించి మళ్ళీ ఆయన చేశారు. ఎందుకని? ఆయిల్ యుఎస్ వాళ్ళకి కంపెనీస్ కి ఎందుకు మేము నేషనలైజ్ చేస్తా ఉన్నప్పుడు సేమ్ వెనిజులా అంతే నేషనలైజ్ చేస్తా అన్నప్పుడే కదా ఇది. అంటే ఆయిల్ కోసం మీరు ఏమన్నా చేస్తారా? ఏ కంట్రీస్ అయినా నాశనం చేస్తారా? దారుణం కదా. ఇది వెనక్కి తిరిగి ఇవ్వక తప్పదండి. ప్రకృతి ఇస్తుంది, కర్మ ఇస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఒకప్పుడు ఇదివరకు యూకే వాళ్ళు పవర్ లో ఉన్నారు, తర్వాత యుఎస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ రావాలి, ఏషియన్ కంట్రీస్ కూడా ఏకం అవ్వాలి. ఏకం అయితే ఈ ఏషియన్ కంట్రీస్ దెబ్బ కొట్టే ఛాన్స్ వెస్టర్న్ కంట్రీస్ ఉండకుండా పోద్ది. అవునండి. ఏకం కావాలి. దిస్ ఈస్ ద రైట్ టైం. ఓకే. కాకపోతే ఒక కంట్రీని ఒక మన వాళ్ళని ఇండియన్స్ ని గొలుసులేసి పంపిస్తారంటే కుర్రాళ్ళని. అవునవును. మన చదువు స్టూడెంట్స్ దారుణంగానే గొలుసులేసి పంపిస్తారంటే ఏమనుకుంటారు అసలు ఆయన? మనం వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? మామూలుగా వెళ్ళే రూట్ లో కొంచెం వేరేగా రూట్ ఉంది, ఆ రూట్ బంద్ చేసుకోండి. మీరు చెప్తే మా వాళ్ళు తెచ్చుకుంటారు. అదే కొలంబియా అయితే వాళ్ళని తీసుకెళ్ళిపో, మీరు వెనక్కి మేము తీసుకోము, మేము తెచ్చుకుంటాం, వాళ్ళు ఎట్లా మర్యాద తెచ్చుకోవాలని అని చెప్పాడు. అని మనం చెప్పాలి ఆ రోజు. కొంచెం ఇదే టెన్షన్ పడ్డాం. ఏదైనా ఇప్పుడు అవన్నీ వెనక్కి వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ కి మంచి న్యూస్ వినే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ కూడా మనకు కూడా మంత్రివర్గం కూర్పు ఉందన్నారు. కూర్పులో కూడా మేడం కూడా ఎడ్యుకేషన్ సైడ్ పంపించేటట్టు ఛాన్స్ కనపడుతుంది. మనకి పీయూష్ గోయల్ గారు వచ్చే ఛాన్స్ కూడా కనపడుతుంది. ఇది నిజంగా మార్కెట్ మంచి న్యూసే. మీరు లాస్ట్ వీక్ కూడా మీరు మన ప్రోగ్రామ్ లో మీరు చెప్పారు సార్, పీయూష్ గోయల్ వచ్చే అవకాశం రావచ్చు అని అన్నారు మీరు కదా. ఛాన్స్ ఉందండి, ఈసారి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 48 రూపీస్ 70 రూపీస్ అంటే చిదంబరం గారిని మార్చారు. ఓకే. ప్రణబ్ ముఖర్జీని గారిని పెట్టారు. అది ఐఎన్ఆర్ పెరిగినప్పుడు, ఐఎన్ఆర్ వీక్ అయినప్పుడు. ఓకే. మరి ఇప్పుడు 80 నుంచి 100 దాకా దాదాపు 97 వచ్చింది కదా. అవునండి. మరి ఇప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ ని అప్పుడు మార్చినట్టు ఇప్పుడు మారుస్తారా అనేది? మారుస్తారు. అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్ చేస్తారు అనేది అందుకని అక్కడ అనిపించింది. ఓకే, దానికి రీజన్ బిహైండ్ ద రీజన్. ఓకే. అదేండి, అంటే మనకి 5 డే ర్యాలీ కాబట్టి కొంచెం ఇదైంది. ఎఫ్ఐఐస్ మనకి ఇంకా అమ్ముతూనే ఉన్నారు, కన్సిస్టెంట్ గా అమ్ముతున్నారు. అదొక పెద్ద మనకి ఒక రకంగా చూస్తే గుద్దిబండి అనుకోవచ్చు ఒక రకంగా. వాళ్ళు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. అది ఎట్ల పరిస్థితి వాళ్ళు వెనక్కి తెచ్చుకోవాలి. మేడం అయితే మాట్లాడాలి, ఇప్పటికీ మాట్లాడలేదు, ఇప్పటికీ వాళ్ళు ఎఫ్ఐఐస్ మాట్లాడలేదు, శాంతిపరచలేదు. సో డెఫినెట్ గా అది కొంచెం ఎఫెక్టే మనకి. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పిలిచి వాళ్ళని కూల్ చేసి వాళ్ళకి ఏం కావాలో చేస్తే డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అది మంచి తరుణం అవుద్ది. సో ఇప్పటికేంటి మన G7 కి వెళ్ళిన తర్వాత యూకే EU అగ్రిమెంట్స్ అయినాయి. యూకేదేమో 15th నుంచి స్టార్ట్ అయింది, ఏది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో అట్లా యూరోపియన్ యూనియన్ ఏమో రేపు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆమె అంది కదా ఉర్సు, ఆమె మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ వన్. ఓకే. సో డెఫినెట్ గా మార్కెట్ కి ముందు మంచి తరుణం ఉంది. అన్ని పారామీటర్స్, నెగిటివ్ పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి. సో డెఫినెట్ గా ఇక్కడ మన నవంబర్ కూడా మంచి న్యూస్ ఉంటే అక్కడ గ్లోబల్, ఇప్పుడు ఆయనేమో వేరే కంట్రీస్ ఇబ్బంది పెడుతున్నారు, బట్ వాళ్ళదేమో విపరీతంగా పెరుగుతోంది, ఆల్ టైమ్ హై. వాళ్ళ మార్కెట్ బాగా పెరుగుతుంది, రేజ్కి వెళ్తుంది. అవును అవును. మనమేమో ఇంకా ఇబ్బంది పడుతున్నాం. ప్లస్ మనకేమో మంచి ఫ్రెండ్ అంటారు, మోడీని తెగబూడుతాడు.
ఆయనకి ఏదైనా పని ఉంటే మటుకు మోడీని విపరీతంగా పొగుడతాడు ఆయన. అవునవును. పొగటం ఉంటే మిగులుతుంది, మనకేం లేదు ఇంకెక్కడ. అట్లా కనపడుతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు అగ్రిమెంట్స్ అయిపోయినాయి సార్. మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ చేయడం మరి రేపొద్దున ఆగుతారా? రేపొద్దున ఎప్పుడన్నా ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ ని చేస్తే ఇరాన్ మళ్ళీ ఆగుద్దా? ఆ భయం కూడా ఉంది మళ్ళీ. అవును. ఇప్పుడు ఇరాన్ ని కంట్రోల్ చేసాడు ఒక రకంగా ఆయన వద్దన్నప్పుడు వాళ్ళు ఆగారు అయింది. మరి ఇజ్రాయెల్ ఆయన కంట్రోల్ చేయగలడా? అది కదా మరి ఇప్పుడు ఇజ్రాయెల్ తోనే కదా ఇష్యూ ఉంది ఇప్పుడు. అవునండి. ఇజ్రాయెల్ వద్దనగలడా? యుద్ధం చేస్తుంటే మళ్ళీ ఎప్పుడన్నా చేస్తుంటే కాదని వద్దు ఆగండి అని చెప్పగలడా? ఆయన ఇజ్రాయెల్ చెప్పలేడు. ఇరాన్ మటుకు ఒకప్పుడు బాగా తిట్టి ఇప్పుడు రీసెంట్ గా పొగుడుతున్నాడు. మీరు చూసారో లేదు, ఒకప్పుడు వాళ్ళు భయంకరంగా తిట్టాడు ఇరానియన్స్ ని. ఇప్పుడేమో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, ఇరానియన్స్ ఆర్ వెరీ నైస్ పీపుల్ అంటాడు ఆయన. ఆయన ఎప్పుడు ఈ చపలత్వం ఏం మాట్లాడతారో తెలియదు అసలు. ఒక ప్రెసిడెంట్ అయి ఉండి ఈ రకంగా మాట్లాడదాం అనేది నిజంగా అది చెప్పలేము, మాటలు కూడా రావట్లేదు. అవునవును. అవును సార్. అవును. అంటే 14 పాయింట్ తో పెట్టుకొని ఇది చేశారు, మొత్తానికి 14 పాయింట్ తో పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకున్నట్టు. సో సిగ్నేచర్ కూడా అంటే దాదాపుగా ఎలక్ట్రానిక్ అయిపోయింది. మళ్ళీ మామూలుగా కూడా మరి అక్కడికి వెళ్తా ఉన్నారు వాళ్ళు. ఇదైపోయింది, లెబనాన్ మీద అటాక్ అయింది, మళ్ళీ సర్దు మరిగింది, ఏం పర్వాలేదు. అవునండి. ఎఫెక్ట్. సో మన మార్కెట్ ట్రెండింగ్ లో ఉందా అంటే మనకి ట్రెండింగ్ లో ఉంది. నెక్స్ట్ వీక్ మేబీ 25,100 దాకా రావచ్చు. అంటే మనం అనుకునేది 25,102 దాటితే ఆ అబోవ్ క్లోజ్ అయితే ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే అవకాశం ఉందా అంటే ఈ వారం 25,100 వరకు వచ్చే ఛాన్సులు కొంచెం కనబడుతున్నాయి. అంటే 25,000కి దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఈ వారం, వచ్చే వారం. ఇది వచ్చే వారం, కమింగ్ వీక్. అంటే ఈ వారం అయిపోయింది కదా, అయిపోయింది. అంటే మీకు చిన్నగా మార్కెట్స్ అన్ని నెగిటివ్ గా ఉన్నాయి అనుకున్నాయి, మళ్ళీ మారుతున్నాయి. సో వరల్డ్ మార్కెట్ డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా ప్లస్ లో ఉన్నాయండి, పాజిటివ్ ఉన్నాయి. కమింగ్ వీక్ మొత్తం పాజిటివ్ ఉన్నాయి. అవి పెరగటం కూడా ఎంత పెరిగినాయని ఆల్ టైమ్ హై నుంచి డౌ జోన్స్ అయితే 40%, నాస్డాక్ అయితే 83%, తర్వాత S&P అయితే 54%, యూరోపియన్ యూనియన్ కూడా 37%, 24%, 35% పెరిగినాయి. నిక్కీ అయితే 130% పెరిగిందండి. మనం ఎక్కడున్నాం 10%, ఇంకా 8%, 8.5% దూరంలో ఉన్నాం ఇంకా. ఓకే. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఇంకా మనం ముందుకెళ్ళాలా. సో ఇప్పుడు మనకి టైం వచ్చింది. సో మార్కెట్ కి పెరగడానికి అవకాశం ఉంది. 21 months నుంచి ఇబ్బంది పడ్డాం కాబట్టి నౌ ఇట్ హ్యాస్ టు మూవ్ అహెడ్. ఇప్పటి నుంచి టేక్ ఆఫ్ చేసుకునే ఇదిలో ఉందా అంటే ఇప్పటి నుంచి వెళ్లే ఛాన్స్ ఉంది. మంచి స్టాక్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ స్టాక్స్ అలాంటి వాటిలో పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో పారామీటర్స్ గా అంటే చూస్తే ఎఫ్ఐఎస్ చూడండి, ఈ మంత్ ఎంత అమ్మారు? 44,000 కోట్లు అమ్మారు. 44,000 కోట్లు. ఓకే. డిఐస్ ఎంత సపోర్ట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. 65,000 crores కొన్నారు వాళ్ళు. అంటే టోటల్ గా చూస్తే ఒక 25 దాకా 25 crores ప్లస్ వచ్చింది మార్కెట్ లోకి. లాస్ట్ మంత్ 27,000, అంతకుముందు 20,000 మైనస్ ఏప్రిల్ లో. అంత మైనస్ అయినా ఆ 16-17 పాయింట్స్ ప్లస్ లో ఉంది. ఇప్పుడు దాదాపుగా 500 పాయింట్ ప్లస్ లో ఉన్నాం ఇప్పటికి ఈ మంత్ కి. ఓకే. సో ఈ సిరీస్ పాజిటివ్ నే క్లోజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ సిరీస్ కూడా పాజిటివ్ నే క్లోజ్ అవ్వచ్చు. మార్కెట్ ట్రెండింగ్ లో వచ్చిందని చెప్పుకోవడానికి ఇది ఉదాహరణ మెయిన్. అంటే ఇక మామూలుగా చూసుకుంటే ఐఎన్ఆర్ చిన్నగా ఆర్బీఐ ఆపరేషన్ మొదలు పెట్టింది. సో చిన్నగా, ఎందుకంటే ఇప్పటిదాకా మనం మిగతా అవన్నీ చేసి ఎక్స్పోర్ట్ పెంచుకోవడానికి ఇంపోర్ట్ కాస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఏదైతే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయో ఆ కంట్రీస్ ఎక్స్పోర్ట్ పెంచుతానికి అన్నట్టుగా మనం వేచి చూసాం. డెఫినెట్ గా 90 వేచి చూసినట్టుగానే అనుకున్నట్టుగానే 100 దాకా వస్తుందంటే 97 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఆపరేషన్ మొదలు పెట్టారు. చిన్నగా తగ్గుతుంది, 94.33, దాదాపు 82 పైసా తగ్గింది. ఓకే. సో నిన్న ఫ్రైడే రోజు. సో ఇంకా చిన్నగా తగ్గుద్దా అంటే 90 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. 90లో కొన్నాళ్ళు మళ్ళీ క్రూడ్, ఎందుకంటే క్రూడ్ కొంచెం 90 దగ్గర కూడా అది కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. అంత నుంచి తగ్గకపోవచ్చు కొంచెం కొన్నాళ్ళ వరకు. అక్కడ ఉన్నప్పుడు ఆ రేంజ్ లోనే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అట్లానే ఐఎన్ఆర్ కూడా ఆ రేంజ్ లోనే 90 వరకు రావచ్చు. కొంత టైం తీసుకున్న తర్వాత ఆర్బీఐ చేసుకునే ప్రికాషన్స్, ఇవి తీసుకునే యాక్షన్స్ బట్టి మళ్ళీ తర్వాత తగ్గే ఛాన్స్ ఉంటాయి. 90 వరకు రావచ్చు. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 96-97 వచ్చి మళ్ళీ 101 అయిపోయింది. డాలర్ ఇండెక్స్ కొంచెం స్ట్రెంత్ అయింది. సో సిపిఐ 3.9 కామన్ అయ్యి, క్రూడ్ 80.57.
కొంచెం పెరిగింది అంతే. 77 ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ కొంచెం పెరిగింది. సార్. సో మిగతా అన్ని పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఇక మనం చిన్నగా నెగిటివ్ న్యూస్ కొత్తది ఏదైనా రాకుండా ఉంటే గనక ఈ నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్ కూడా మార్కెట్ ప్లస్ అప్ ట్రెండ్ లోనే క్లోజ్ అవ్వచ్చు. ఇది ఎక్స్పెక్టేషన్. ఓకే, రైట్ రైట్. బ్యాంక్ నిఫ్టీ సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా ఉండొచ్చు అవకాశం ఉంది? బ్యాంక్ నిఫ్టీ కంటే మనం నిఫ్టీ ముందు చూడాలి కదా. సరే, నిఫ్టీ చెప్పండి సార్. మనం నిఫ్టీ చూసాం అనుకోండి, నిఫ్టీ సంగతి ఏంటనే తెలుస్తుంది. సో నిఫ్టీకి వచ్చేసరికి 1 సెకండ్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 24,013 దగ్గర క్లోజ్ అయిందండి. ఓకే సార్. 24,013 దగ్గర క్లోజ్ అయింది. 24,000 పైన క్లోజ్ అయింది కాబట్టి పాజిటివ్, కొంచెం ట్రెండింగ్ తీసుకోవచ్చు. అది తగ్గితే కొంచెం డౌన్వర్డ్ అనుకోవచ్చు. 23,800 కట్ అయితే ఇంకా నెగిటివ్ లో పోవచ్చు అనుకోవచ్చు. కాబట్టి పైన క్లోజ్ అయింది. సో ఈ వారానికి మళ్ళీ మన 24,800 దాకా రావచ్చా అంటే ఈ వారానికి 24,800. సపోజ్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి 24,800 కనుక దాటితే నెక్స్ట్ 25,000 వరకు రావచ్చా అంటే పాసిబిలిటీ అక్కడ దాకా కొంచెం అంటే ఒక 30% ఉంది. 24,800 వరకు కొంచెం స్ట్రాంగ్ గా 70%, 80% వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. డౌన్ ట్రెండ్ ఏం పెద్ద చూడాల్సిన పని లేదు ఈ వారానికి. ఎందుకంటే కొత్త ఇప్పటిదాకా మనకి ఏం లేవు. ఏదైనా వచ్చింది అనుకునేది లెబనాన్ కూడా సెటిల్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ వాళ్ళు అటాక్ చేయనున్నారు. అదే డౌట్. అటాక్ చేయనన్నది చేశారు, మళ్ళీ ఫ్యూచర్ లో చేయకుండా ఉంటారా అనేది కొంచెం చిన్న డౌట్ ఉంది. అది చేస్తే పరిస్థితి ఏంటి? అవును సార్, అంతే కదా. మళ్ళీ ఇరాన్ కూడా మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ మొదలవుతుంది కదా. దానికి సొల్యూషన్ లేదు, దానికి ఎక్కడ ఇది లేదు. సో ఆ భయం కొంచెం ఉంది మార్కెట్ కి. మళ్ళీ చేస్తే ఇజ్రాయెల్ కనుక మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇరాన్ అటాక్ చేయకుండా ఉంటాడా? అది పోనీ అటాక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ట్రంప్ కనుక ఇరాన్ ని ఆపే పరిస్థితి కనపడుతుంది కొంచెం. ఎందుకంటే 300 బిలియన్ వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చారండి. అసలు చూడండి, ఆయిల్ కోసం ఆ కంట్రీ మీద తెగబడి వాళ్ళ అసెట్లు నాశనం చేసి, కొన్ని అసెట్స్ ఫ్రోజన్ చేసి, ఓవర్సీస్ అకౌంట్స్ బ్లాక్ చేసి, మొత్తం వాళ్ళు ఇప్పుడు ఏది అడిగితే అది ఇచ్చాడండి. $300 బిలియన్ ఇచ్చాడు వాళ్ళకి. ఏది నష్టం, ఎంతో నష్టం. బయటకు వచ్చి నేనేమి ఇవ్వలేదా అని చెప్తున్నాడు ఆయన. మొత్తం అసలు అంటే ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫ్యూరీ ఈస్ అట్టర్ ఫెయిల్యూర్ అండి. అట్టర్ ఫెయిల్యూర్. ఎదురిచి అంటే లేనిపోయింది గెలికిచ్చి కొట్టించుకున్నారంటారు, అట్లా ఉంది అది. అంతే కదండి. అవును, దారుణంగా అమౌంట్ పే చేసి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. మళ్ళీ అబ్బాయి నేనే గెలిచానని చెప్తారు మళ్ళీ. అవును సార్. అదే ఏదో ఒక చిన్న కంట్రీకి $300 బిలియన్ సపోర్ట్ చేస్తే ఎంత బాగుండేది. తప్పనిసరి కదండి. అవును అవును. నువ్వు ఆయిల్ కోసం ఇంత దిగజారాలా? ఇంత దిగజారుతానమ్మా. ఒక పక్కన వెనిజులాని తీసుకున్నావు, అక్కడ ఆయిల్ తీసుకున్నావు, మళ్ళీ ఇరాన్ ది కూడా కంట్రోల్ చేసుకోవాలని, మొత్తం ఆయిల్ అంతా నా కంట్రోల్ చేయాలని. అసలు మనిషి ఎంత డాలర్ విలువ పెంచేసుకోవాలని అది ఒకటే కోరిక, అంతకంటే ఏం లేదు ఆయనకి. ఆయనకి కంట్రీకి చెప్తామని ఏం లేదండి, ఇండివిజువలే. పైకి మాగా మేక్ అమెరికా గ్రేట్ అంటున్నాడు కానీ అసలు యాక్చువల్ గా ఆయన గ్రేట్ అగైన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈజ్ మింటింగ్ మనీ, ఈజ్ ద మార్కెట్ మ్యానిపులేటర్. మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. 100% డౌటే లేదు. ఎందుకంటే జనం డబ్బుతో ఆడుకున్నప్పుడు ఊరుకోకూడదండి. అక్కడ యుఎస్ లో మనకు తెలియదు కదా వాళ్ళే. ఎందుకంటే ఇది మనకు కూడా పాకింది కొంచెం. అక్కడ 100 పాయింట్లు నిఫ్టీ అంటే గగనం. ఇప్పుడు 500-600 పాయింట్లు పర్ డే కనపడుతుంది. దారుణం కదా. ఎందుకంటే ఎక్కువ ట్రేడర్స్ అందరూ దెబ్బతింటారు. అవునండి. అక్కడంటే వాళ్ళు బాగా ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం తట్టుకుంటారు. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, ఇన్ఫ్లేషన్ డబుల్ అయిపోయింది. అవును. రోడ్ల మీద సైడ్ కి టెంట్లు వేసి బతకలేక చిన్న చిన్న గుడారాలు వేసుకుని కూర్చుంటారు. పైకి చూపించడం మటుకు ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అంటే న్యూ జాబ్స్ రిక్రూట్మెంట్ 75,000 ఎక్స్పెక్ట్ చేసాం, 175 వచ్చిందని చూపించుకుంటున్నారు. కానీ యుఎస్ లో ఉండే వాళ్ళు ఎవరినైనా అడగండి, రోడ్డు సైడ్ ఉండే వాళ్ళు ఎక్కువ ఇళ్ళు లేక అనాథలుగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది పెరుగుతున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళు మనవాళ్ళు కాదు, మనవాళ్ళు బాగా చదువుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఫెట్టాసి సంపాదిస్తున్నారు. అక్కడ వాళ్ళు రోడ్ సైడ్ చిన్న వేసుకుని ఇది అవుతున్నారంట. అందుకే ఏదైనా కోపం వచ్చినప్పుడు పిస్టల్ తీసి టిష్యూ అని మన వాళ్ళు కాలుస్తుంటారు కదా. జరుగుతుంది, అది ఎక్కువైపోతుంది, దారుణంగా ఎక్కువైపోతుంది.
పైకి చెప్పడానికి మటుకు 1,75,000 వచ్చింది రిపోర్ట్ అని చెప్తున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. రిపోర్ట్స్ అన్ని మ్యానిపులేటెడ్. అంటే అందుకే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు, మన మోడీ గారు కూడా, ఇప్పుడు ఇండియన్ రిపోర్ట్స్ వెస్టర్న్ కంట్రీస్ ఇవ్వటం ఏంటి, ఇప్పుడు మన రిపోర్ట్స్ వాళ్ళు ఇవ్వటం ఏంటి, మన రిపోర్ట్స్ మనమే ఇచ్చుకుందాం అన్నాడు ఆయన ఒకసారి. అవునండి. అంటే జనరల్ గా ఏమవుతుందంటే అలాంటి రిపోర్ట్స్ వల్ల టూరిజం గానీ వచ్చే ఇది గానీ ఇన్వెస్ట్మెంట్స్ గానీ పెరుగుతాయి. అది మన కంట్రీస్ కి నెగిటివ్ ఇస్తూ పాకిస్తాన్ కి ఎక్కువ ఇచ్చాడు ఆయన. అసలు ఏ రకంగా పాకిస్తాన్ కి ఎక్కువ ఇచ్చిందో నాకు అర్థం కాల ఇండియా మీద. ఉమ్, అట్లా కొన్ని కంట్రీస్ కి శ్రీలంక కూడా ఎక్కువ ఇచ్చాడు ఆయన. ఉమ్, మనకి తక్కువ ఉంది, నెంబర్ కూడా తక్కువ ఉంది చాలా. అసలు ఆ రకంగా ఎట్లా ఇస్తారు మోడీ గారు అనేది 100% రైట్. అసలు మన రిపోర్ట్స్ వేరే వాళ్ళు ఇవ్వటం ఏంటి, మన రిపోర్ట్స్ మనమే ఇచ్చుకుంటాము, మనమే డిక్లేర్ చేద్దాం అన్నట్టు చెప్పారు. 100% అది. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఈ ఏషియన్ కంట్రీస్ ని ఒక రకంగా ఇచ్చేస్తున్నట్టు అనుకోవచ్చు. ఒక చిన్న రకంగా. చూపు సో చూస్తున్నట్టు. ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇప్పుడు. ఏషియన్ కంట్రీస్ కానీ ఏకం కావాలి, ఏకమై అప్పుడు వస్తే అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఏంటో అనేది. ఓకే, రైట్ సార్. మరి ఏంటి అదే మరి నిఫ్టీ ఎవరండి చెప్పారు మరి నిఫ్టీ పైకే ఉంది, 24,800 దాకా రావచ్చు. మ్యాక్స్ ఏదన్నా పాజిటివ్, ఇంకా పాజిటివ్ ఉంటే ఇంకేదైనా కొత్త న్యూస్ యాడ్ అవుతుంటే 25,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వారం కాకపోతే పై వారం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే 25,102 అబౌవ్ క్లోజ్ అయిందో దెన్ వి విల్ సీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై 26,300 దాటి చూస్తాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 57,685 దగ్గర క్లోజ్ అయింది. 57,685. ఓకే. అది కూడా ట్రెండింగ్ లో ఉంది. అది కూడా మేబీ 58,500 వరకు రావచ్చు, లేదా 60,000 ట్రెండింగ్. ఇది కనుక 24,800 అయితే ఇది 58,500 తీసుకోవచ్చు, లేదా అది కనుక 25,000 అయితే ఇది 60,000 దాకా రావచ్చు. సో డౌన్ సైడ్ పెద్ద చూడాల్సిన పని లేదు. పెద్ద ఇప్పుడు డౌన్ సైడ్ అంత నాకేం ఎక్కడ నెగిటివ్ ఏం కనపడట్లేదు. అంత వచ్చేదంతా పాజిటివ్ ఉంది. ఇప్పుడు ఏది ఇబ్బంది పడాలా ఇబ్బంది పట్టాం 21 months నుంచి. నౌ ఇట్స్ టైమ్ టు రైజ్ అనేది. మార్కెట్ పెరగాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ పెరుగుతున్నాయి, వాళ్ళేమో దేశాంతా ఇబ్బంది పెడతారు, బట్ వాళ్ళ మార్కెట్ మటు పుష్కలంగా ఉంటాయి. మనమేమో ఆల్ టైమ్ హైకి దూరంగా ఉంటాం, ఇబ్బంది పడతాం. ఇప్పుడు కదా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ వస్తుంది, మన ఇంటర్నల్ కూడా లేదు. ఇప్పుడు ఏదైనా ఎఫ్ఐఎస్ ఫ్లో రావాలంటే వాళ్ళు మాట్లాడాలి. ఆ గవర్నమెంట్ కూడా పిలిచి ఏదైనా పాజిటివ్ న్యూస్ విని, నవంబర్ లో మంచి న్యూస్ విని, సో చేంజ్ ఆఫ్ ఇది కూర్పులో మంచి చేంజ్, కొత్త పేరు వినపడుతుంది అనుకోండి, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన పేరు వినపడుతుంది అనుకోండి, డెఫినెట్ గా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. మరి ఏంటి సార్ మరి అంటే జనరల్ ఏంటంటే మరి ఇది ఇలా ఉంటే సార్, నిన్న ఏంటంటే రిలయన్స్ ఐపీఓ వస్తుందని మనకు వార్తలు వచ్చాయి కదా. మరి ఏంటంటే ఎక్కడగా ఏంటంటే కొద్దిగా ఐటీ రంగం జనరల్గా ఎలా కొద్దిగా వీక్గా ఉందా, ఎట్లా ఉంది, రిలయన్స్ ఐపీఓ ఎలాంటి ప్రభావం ఉండొచ్చు, ఏంటి దాని డీటెయిల్స్ అని చెప్తారా? ఇప్పుడు అంటే ఐపీఓ పెద్దది, డెఫినెట్ గా ఇది అలాంటి ఐపీఓస్ పెద్ద వచ్చినప్పుడు అంత ముందు హుండాయ్ వచ్చింది, తర్వాత ఎల్ఐసి వచ్చింది. ఎల్ఐసి వచ్చినప్పుడు ఏమైంది, చాలా ఇబ్బంది, మనం ఇబ్బంది పడ్డాం. వాళ్ళ ఎల్ఐసి వాళ్ళందరూ అసలు 5,000 అవుద్ది, 6,000 అవుద్ది అని బాగా ఎక్స్పెక్ట్ చేశారు. ఊహాగానాలు ఎక్కువైపోయానండి. అవును, బాగా మార్కెట్ మీద అలిగారు వాళ్ళు, ఏజెంట్స్ మొత్తం. అస్సలు మార్కెట్ ని చూడటమే మానేశారు మొత్తం. అంటే అట్లా ఉండదు కదా మార్కెట్. ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండదు. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఎప్పుడు చెప్తుంటారు అది కూడా. వాళ్ళ ఫోమే కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోయేదానికి కొంచెం మార్కెట్ మీద అలిగి దూరంగా కూర్చున్నారు వాళ్ళందరూ. సో ఎల్ఐసి రేట్ కూడా అంతే ఉంది, తక్కువ అట్లానే ఉంది. కొంచెం చాలా మంది అది చూశారు. బట్ ఇప్పుడు ఎన్ఎస్సి ఫెంటాస్టిక్, పెద్దది. సో హుండాయ్ కంటే పెద్దది. సో ఎవరైనా సరే మంచి పెంచుకో, దాంట్లో అప్లై చేయొచ్చు, కంపల్సరీ అప్లై చేయొచ్చు. 2,000కి ఇస్తారా, 2,500కి ఇస్తారా తెలియదు కానీ, సో డెఫినెట్ గా మీకు మంచి రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఇప్పుడు బిఎస్ఎన్ న్యూస్ లిస్ట్ అయింది, తర్వాత మంచి రిటర్న్స్ ఇచ్చిందా లేదా, అట్లనే ఇది కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో డెఫినెట్ గా ఎవరైనా సరే, ఈ పెద్ద ఇష్యూ కాబట్టి $4 billion అది, $4 billion అది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ శాటిలైట్ లింక్ అంటున్నారు. ఇప్పుడు దాకా శాటిలైట్ లింక్ ఓన్లీ ఎలాన్ మస్క్ ఉంది, ఇప్పుడు అది కూడా ఇండియాకి వస్తుంది, స్టార్ లింక్ వస్తుంది అనుకున్నాం. అట్లానే రిలయన్స్ కూడా స్టార్ లింక్ తో పోటీ పడుతున్నట్టు ఇప్పుడు వాళ్ళు ఇక ప్రతి ఇంటికి కూడా శాటిలైట్ లింక్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. సో అది మంచిదే కదా డెవలప్మెంట్. ఇప్పుడు రోడ్స్ బాగున్నాయి అనుకోండి, ట్రాన్స్పోర్ట్ బాగుంటది, కమ్యూనికేషన్ బాగుంది అనుకోండి, కంపెనీలు డెవలప్మెంట్స్ బాగుంటాయి, గ్రోత్ వస్తుంది, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇలాంటి ఇది కావాల్సిందే కదా డెఫినెట్ గా. గవర్నమెంట్ పరంగానే కంపెనీలు పెరుగుతుంటే ట్యాక్స్ గవర్నమెంట్ కి వస్తుంది, అది మంచి తరుణం డెఫినెట్ గా.
రైట్. మీరు అలాగే సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇందాక బీఎస్సీ ఎన్ఎస్సీ కూడా వచ్చే అవకాశం ఉంది. సెబీకి ఆల్రెడీ అప్లై చేశారు, ఇంకా క్లియరెన్స్ రావాలి అంటున్నారు సార్. దాని మీద అప్డేట్ సార్. అవి ఎప్పటి నుంచో ఎదిగో వస్తుంది అన్నారు. దాదాపుగా ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టే. మేబీ 26 డిసెంబర్ లోపల, మేబీ నెక్స్ట్ మంత్ అయినా రావచ్చు, చెప్పలేము. డిసెంబర్ లోపల రావచ్చు అండి. ఓకే, రైట్. డిసెంబర్ లోపల డెఫినెట్ గా రావచ్చు, ఛాన్స్ ఉంది. అతి తొందరలోనే మనకి ఐపీఓ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. సార్ మరి సార్ అసలు మార్కెట్లో ఈ సిల్వర్ గోల్డ్ ఏంటి సార్, తగ్గుతుందా ఏంటి పొజిషన్ ఏంటి సార్? సార్ థర్డ్ కన్సిక్యూటివ్ వీక్లీ డ్రాప్ ఒక రకంగా చూస్తే మనం అనుకున్నాం కదా తగ్గుద్దని. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారని ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు వద్దన్నారు. సంవత్సరం దాకా కొనద్దంటే మన వాళ్ళందరూ ఆగారు, ఆయన మాట విన్నారు. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా తగ్గింది. సో ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గిద్దా అంటే తగ్గే ఛాన్స్ ఉన్నాయి. ఎక్కడ దాకా వచ్చింది? 165 దాకా ఉండే గోల్డ్ 147,239 నిన్న 2,000 ఫ్రైడే 2,000 తగ్గింది. 1,47,000 అంటే 10 గ్రామ్స్ కి 1,47,239 రూపాయలు, 1.39% తగ్గింది. అంటే సిల్వర్ చూస్తే 2% తగ్గింది, అంటే 4,800, అంటే 2,32,776. ఇది ఎక్స్చేంజ్ రేటు. బయట అనుకోండి దానికి జిఎస్టీ ప్రీమియం యాడ్ చేసుకోవాలి కొంచెం. ఆ ప్రీమియం అనేది కొంచెం డిఫర్ అవుతా ఉంటది. 3% జిఎస్టీ యాడ్ చేసుకోవాలి దీని మీద. సో బయట అది మొత్తానికి ట్రెండింగ్ డౌన్ ఉంది. ఇంకా మీకు మనం అనుకున్న రేంజ్ లో 140 to 150, రైట్? ఇప్పుడు 140 కట్ అయిపోయింది, లోవర్ కి వచ్చేసింది. సో 141 దాకా రావచ్చు అక్కడ వరకు. ఎందుకంటే ఈ 2,000, 3,000, 4,000 అంటే ఈ రేంజ్ లోనే తీసుకొని ఎక్కడో చాట మళ్ళీ చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ కొనటం మొదలెడతాయో, తక్కువ అయిందని కొంటాయో, బాగా తగ్గింది కదా. సో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన 70% ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ సంవత్సరం మామూలుగా కొంచెం పర్సెంటేజ్ ఇవ్వచ్చు, కానీ విపరీతంగా ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో అట్లానే సిల్వర్ కూడా అంతే. సిల్వర్ కూడా మాక్సిమం లాస్ట్ ఇయర్ ఇచ్చినంత ఎక్స్పెక్ట్ చేయలేం. నార్మల్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పినట్టు మేబీ 10 to 20%, 15% ఆ రేంజ్ లో ఉండొచ్చు అని చెప్పింది. అలానే రావచ్చు, అంతకు మించి రాకపోవచ్చు. ఏదో ఇంటర్నేషనల్ చూసినా మీకు ఇప్పుడు ఎంత ఉందండి? $4,222 ఉంది. మాక్సిమం ఏదైనా వస్తే 4,000 వరకు రావచ్చు, $4,030, $4,040 వరకు రావచ్చు ఎక్స్పెక్టేషన్. అంతకు మించి తగ్గపోవచ్చు. అంటే 4,000 తగ్గదని అక్కడ. అదేలేండి. సిల్వర్ చూస్తే 64 ఉంది. 64.92 అంటే 65 తీసుకోండి. దాదాపుగా అదే రేంజ్ లో ఉంది. మీకు ఏదైనా 64 to 70 ఆ రేంజ్ లోనే ఉంటుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూమ్ అవేది ప్రతి సంవత్సరం కాదు కదా, కొంచెం కన్సల్టేషన్ మోడ్ లో ఉంది అనుకుంటున్నా నేను. సో 1-2 ఇయర్స్ ఇట్లానే ఉండి తర్వాత న్యూస్ బట్టి మళ్ళీ బయింగ్ మొదలు పెడితే మళ్ళీ బ్రాడర్ లాంగ్ వ్యూ మళ్ళీ పాజిటివ్ ఉందండి. ఎందుకంటే నేను ఎందుకు పాజిటివ్ అంటానంటే కన్వర్షన్ ఉంది కదా అక్కడ. అవునండి, డాలర్ నుంచి గోల్డ్ కన్వర్షన్ ఉంది కదా ఫారెక్స్ రిజర్వ్స్ లో. ఆ కన్వర్షన్ మళ్ళీ మొదలయ్యి ఒక 10%, 15% పెరిగింది అనుకోండి, డైరెక్ట్ గా మీకు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. 2 లక్షల వరకు వెళ్ళదంటే వెళ్లే ఛాన్స్ కనపడుతున్నాయి. అది లేకుండా సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ ఇక్కడ మనకి తగ్గుతుంది అనుకోండి, కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది? బ్యాంక్స్ అన్ని తగ్గినప్పుడు కొంచెం ఎక్రూట్ చేస్తూ ఉంటారు. అవును సార్. ఇక్కడ కొంచెం తగ్గుతున్నప్పుడు వాళ్ళు ఎక్రూట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ అండ్ గివెన్ వాల్యుబుల్ అడ్వైస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.